హలో ఎవ్రీవన్, ఇవాళ సిలో ఒక బేసిక్ ప్రోగ్రామ్ రాయడం చూద్దాం. లెట్స్ లెర్న్ హౌ టు రైట్ ఎ బేసిక్ ప్రోగ్రామ్ ఫర్ బేసిక్ సి ప్రోగ్రామ్ రాద్దాం. లైక్ ఫస్ట్ మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తుంటే సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రతిసారి స్టార్టింగ్లో హ్యాష్ ఇన్క్లూడ్ అని మనం రాస్తాం. హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఈ హ్యాష్ ఇన్క్లూడ్ అనే వాటిని హెడర్ ఫైల్స్ అంటాం. అది మనం ఎందుకు రాద్దామో చెప్దాము. ప్రతి ప్రోగ్రాంలో స్టార్టింగ్ మనం హెడర్ ఫైల్స్ రాస్తాం. తర్వాత void main ఇలా రాసి మనం కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తాం. ఓకే, మెయిన్ అనేది ఒక మెథడ్, అంటే ఒక ఫంక్షన్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, మనం అవుట్పుట్లో ఏదైనా డిస్ప్లే అవ్వాలి అని మనం అనుకుంటే printf అని చెప్పి పారాంథసిస్ ఓపెన్ చేసి, జనరల్గా బేసిక్ ప్రోగ్రామింగ్ అంటే అందరూ చెప్పేది ఇదే, హలో వరల్డ్ లేదా వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్, ఇట్స్ అవర్ చాయిస్ టు రైట్ ఎనీథింగ్, రైట్? ఇట్లా రాస్తున్నాం కదా బేసిక్ ప్రోగ్రామ్ ఇది. ఇక్కడ stdio.h అంటే ఇది ఒక హెడర్ ఫైల్ అని చెప్పుకున్నాం. ఎందుకు వాడుతున్నాం? మెయిన్ అనేది ఒక మెథడ్. మనం ఏదన్నా మెయిన్ మెథడ్కి రిటర్న్ టైప్ రాస్తాం. రిటర్న్ టైప్ అంటే ఏంటంటే, మనం కొన్ని కేసెస్లో ఫంక్షన్స్ చెప్పుకునేటప్పుడు ఏం చేస్తారంటే రిటర్న్ చేస్తారు వాల్యూ. ఇప్పుడు డైరెక్ట్గా ప్రింట్ చేయకుండా ఒక ఆపరేషన్ a+b అని చెప్పి రాశారనుకోండి, అదొక ఫంక్షన్ లోపల డిఫైన్ చేస్తాం. దాని వాల్యూని ఇంకో దాంట్లో స్టోర్ చేసి దాన్ని రిటర్న్ చేసుకుంటాం. రిటర్న్ a+b అని చెప్పి ఉంటుంది. ఆ రిటర్న్ అయిన వాల్యూ సిలో స్టోర్ అయింది అనుకోండి. అలాగా ఫంక్షన్స్లో మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే బేసిక్ ప్రోగ్రామ్లో మనం ఏం చేస్తాం, వి నెవర్ రిటర్న్ వాల్యూ, రైట్? మనం ప్రింట్ చేసేసుకుంటాం కాబట్టి రిటర్న్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో వాయిడ్ అంటే ఎంటీ అంటే నల్ అంటే రిటర్న్ చేయొద్దు అని. రిటర్న్ టైప్ని వాయిడ్నే మనం రిటర్న్ టైప్ కింద ఇస్తున్నాం. లేదు, కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ వాయిడ్ చేసేయండి, జనరల్గా చాలా ప్రోగ్రామ్స్లో వాయిడ్ రాయట్లా. దాని బదులు ఏం చేస్తున్నాం అంటే ఇంట్ కొంచెం వెరైటీగా రాసా. ఓకే, ఇంట్ మెయిన్ రాసి కింద రిటర్న్ 0. ఇంట్ మెయిన్ రాసి రిటర్న్ రాసిన, వాయిడ్ మెయిన్ రాసినా రెండు సేమే. వాయిడ్ అంటే ఎంటీ అంటే మనకి ఏ వాల్యూ రిటర్న్ అక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం కదా. ఫంక్షన్స్ అని ఒక టాపిక్ ఉంటుంది, అక్కడ మనం రిటర్న్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు రిటర్న్ చేయాలనేది అక్కడ తెలుసుకుంటాం. ఓకే, సో ఇంట్ మెయిన్ అని రాసి రిటర్న్ 0 అని రాయొచ్చు. దాని బదులే మనం వాయిడ్ మెయిన్ కూడా యూజ్ చేయొచ్చు, రైట్? ప్రస్తుతానికి వాయిడ్ మెయిన్ రాద్దాం. హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h అనేది ఇప్పుడు printf అనేది మనం printf అని చెప్పి ఇలా రాస్తున్నాం. ఇలా రాసినప్పుడు మనకి అవుట్పుట్ స్క్రీన్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే మనం రాసిన ప్రోగ్రామ్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని నొక్కాలి. సేవ్ యాజ్ లేదా alt+F అని ప్రెస్ చేసినా పర్లేదు. సేవ్ యాజ్ అని చెప్పి మనం ఏదో ఒక నేమ్, example.c కానీ ఏదో ఒక నేమ్ రాసి .cతో సేవ్ చేస్తాం. మనం చేసేది అది .cతో సేవ్ చేయాలి. దాని తర్వాత కంపైల్ చేయడానికి alt+F9 ప్రెస్ చేస్తాం. alt+F9 లేదా అక్కడ కంపైల్ అని చెప్పి ఆప్షన్ కూడా ఉంటుంది. alt+F9 అని చెప్పి కంపైల్ చేసి మళ్ళీ రన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి మనం Ctrl+F9 యూజ్ చేస్తాం. alt+F9 అండ్ Ctrl+F9 టు రన్. ఓకేనా, ఎగ్జిక్యూట్ చేయడానికి Ctrl+F9, కంపైల్ చేయడానికి alt+F9 క్లిక్ చేసిన తర్వాత అది కంపైల్ అయ్యి ఒక ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ డిస్ప్లే చేస్తుంది. ఈ లైన్లో ఎర్రర్స్ ఉంది అని చెప్పి ఉంటాయి. అది ఒకసారి కుదిరితే నేను సిస్టమ్లో చూపిస్తాను. alt+F9 అని చెప్పి క్లిక్ చేస్తే ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ లిస్ట్ అవుట్ చేసి చూపిస్తుంది. ఒకవేళ అలా ఉంటే మనం ఎర్రర్స్ని రెక్టిఫై చేసి మళ్ళీ సేవ్ చేసి F2 ప్రెస్ చేస్తే సేవ్ అయింది. F2 నొక్కి మళ్ళీ alt+F9 మళ్ళీ కంపైల్ చేస్తే ఎర్రర్స్ ఏం లేవనుకో, నో ఎర్రర్స్, అప్పుడు రన్ చేస్తాం. కంపైల్ చేసిన దాన్ని రన్ చేసి మనకి అవుట్పుట్ స్క్రీన్ ఉంటుంది కదా, అందులో అవుట్పుట్ కనపడాలంటే alt+F5 అని క్లిక్ చేయొచ్చు. లేదా ఇక్కడ getch అని కూడా యూజ్ చేయొచ్చు. getch అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే అవుట్పుట్ కనిపించాలి. alt+F అని క్లిక్ చేయకుండా డైరెక్ట్గా అవుట్పుట్ కనిపించడానికి getch అని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం printf అనగానే అవుట్పుట్ చూపించినప్పుడు ఈ డబల్ కోట్స్లో మనం ఏం రాసామో అది ప్రింట్ ఎందుకు అవుతుంది అంటే, ఇలా printf అని లోపల ఇలా రాస్తే అది అవుట్పుట్ స్క్రీన్లో ప్రింట్ అవ్వాలని దానికి ఎట్లా తెలుస్తుందండి? దట్ ఈస్ ఈ printf అనేది ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ఇప్పుడు మనం ఫైల్ మెనూకి వెళ్ళాం, నోట్ ప్యాడ్ కానీ ఏదైనా దేంట్లో ఓపెన్ చేస్తే ఫైల్ మెనూకి వెళ్ళాం.
దాంట్లో న్యూ అనే ఆప్షన్ అలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. న్యూ అంటే న్యూ ఫైల్ ఓపెన్ చేయాలి అని ఉంటుంది. అలాగే ప్రింట్ఎఫ్ అంటే అవుట్పుట్ స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనం రాసింది ప్రింట్ చేయాలి అని చెప్పి దానికి తెలుస్తుంది. దానికి కొంత కోడ్ ఉంటుంది. వీటిని ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ అంటాం. ఇలా కొన్ని ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి. వాటిని మనం ఫంక్షన్స్ రాయం, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్. ఆ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ని మనం కాల్ చేయాలంటే, అంటే ఈ ఫంక్షన్ అని చెప్పి కాల్ చేయడానికి హెడర్ ఫైల్స్లా ఉంటాయి ప్రీ డిఫైన్ ఫంక్షన్స్. కాబట్టి మనం హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేయాలి. హ్యాష్ ఇంక్లూడ్ అని చెప్పి హెడర్ ఫైల్. ఇప్పుడు ప్రింట్ఎఫ్ అనేది stdio.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. కాబట్టి మనం ప్రింట్ఎఫ్ అనగానే ఇలా ప్రింట్ చేయాలని దానికి తెలియదు. హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసినప్పుడు ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ కాల్ అయ్యి దాంట్లో ఓకే ప్రింట్ఎఫ్ అంటే మనం అవుట్పుట్ స్క్రీన్లో ప్రింట్ చేయాలి అని దానికి అర్థమవుతుంది. ఓకే, మీరు కనుక దీన్ని 2 times ఎగ్జిక్యూట్ చేస్తే మీరు ఏం చూస్తారంటే, 2 times ఎగ్జిక్యూట్ చేస్తే ఏం చూస్తారంటే అవుట్పుట్లో ఇలా వస్తుంది, హలో వరల్డ్ అని చెప్పి మళ్ళీ పక్కనే హలో వరల్డ్ అని పడుతుంది 2 times ఎగ్జిక్యూట్ చేస్తే. అదే 3 times ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ హలో వరల్డ్ అని పక్కనే ప్రింట్ అయ్యింది. ఇలా కాదు, మనం ఏ అవుట్పుట్ ఆ అవుట్పుట్ రావాలి. అంటే ఒకసారి హలో వరల్డ్ అని నొక్కితే ఒకసారి హలో వరల్డ్ రావాలి, మళ్ళీ నెక్స్ట్ టైం కొడితే మళ్ళీ హలో వరల్డ్ రావాలి. ప్రీవియస్ అవుట్పుట్ చూపించకూడదు. అంటే క్లియర్ స్క్రీన్ అంటే ప్రీవియస్ అవుట్పుట్ని డిలీట్ చేసేయండి అవుట్పుట్ స్క్రీన్ మీద అనడానికి మనం CLRSCR అనే ఫంక్షన్ని వాడతాం. ఇప్పుడు ప్రింట్ఎఫ్ అంటే ప్రింట్ చేయాలన్నట్టు, క్లియర్ స్క్రీన్ అంటే CLRSCR. అప్పుడు ప్రీవియస్ అవుట్పుట్ అనేది మనకి అవుట్పుట్ స్క్రీన్ మీద కనపడదు. ఇప్పుడు ప్రింట్ఎఫ్ అనేది stdio.h ఉంది హెడర్ ఫైల్లో. మరి CLRSCRకి అది #include conio.h కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్. ఈ హెడర్ ఫైల్లో CLRSCR అనే ఫంక్షన్ వర్క్ అవుతుంది. ఓకే, మనం ఎప్పుడైనా ప్రింట్ఎఫ్కి సింటాక్స్ ఎలా రాయాలంటే, ఓకేనా, ఒకసారి చూడండి. #include stdio.h #include conio.h వాయిడ్ మెయిన్ పక్కన ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెమీకోలన్ ఉంది ప్రతి స్టేట్మెంట్ పక్కన. వాయిడ్ మెయిన్ దగ్గర సెమీకోలన్ పెట్టకూడదు. ఒకసారి స్టార్టింగ్లో ఈ ఫ్లో వెళ్ళిపోద్ది, ఈ ఫ్లో అక్కడ కూడా వెళ్ళి సెమీకోలన్ పెట్టేస్తాం. సో మనం పెట్టకూడదు. వాయిడ్ మెయిన్ అంటే మెయిన్ మెథడ్ నెక్స్ట్ నుంచి కర్లీ బ్రేసెస్ ఎక్కడ బిగిన్ చేస్తామో అక్కడి నుంచి మన ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యిద్ది అని చెప్పడం. ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్ బిగిన్ అయ్యిద్ది అని చెప్పడానికి కర్లీ బ్రేసెస్ పెడతాం. ఇక్కడ నుంచి మనం ప్రతి స్టేట్మెంట్ పక్కన లైన్ టర్మినేటర్ అంటాం. అంటే ప్రతి లైన్, ఇప్పుడు మనం ఏదైనా రాసాం అనుకోండి, దిస్ ఈజ్ అ బుక్ అని రాసాం, లాస్ట్ ఎండింగ్లో మనం ఫుల్ స్టాప్ పెడతాం కదా. అలాగా ఇక్కడ ఏంటంటే ఫంక్షన్స్కి ప్రతి స్టేట్మెంట్కి ఎండింగ్ ఏంటంటే సెమీకోలన్ ఇవ్వాలి. ఇక్కడ ప్రింట్ఎఫ్ రాసాం. ప్రింట్ఎఫ్ ఎప్పుడు రాసినా ప్రింట్ఎఫ్ అని చెప్పి పారాంథసిస్ ఓపెన్ చేయాలి. డబుల్ క్లోట్స్ లోపల మనం ఏ అవుట్పుట్ ప్రింట్ చేయాలో అది రాస్తాం. మరి పారాంథసిస్ క్లోజ్ చేయాలి, సెమీకోలన్. ఓకే, ప్రింట్ఎఫ్ అంటే డబుల్ కోట్స్ లోపల ఏం రాసామో అది యాజ్ ఇట్ ఈజ్ అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ getch రాసినా పర్లేదు, దాని బదులు getch రాయకుండా అవుట్పుట్ కావాలన్నప్పుడు Alt F5 యూజ్ చేసినా పర్లేదు. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ బేసిక్ ప్రోగ్రామ్ ఇన్ C. హెడర్ ఫైల్స్ మనం రాయాలి, ఏ ప్రోగ్రాంలో అయినా హెడర్ ఫైల్స్ రాయాలి. ఎందుకంటే అవుట్పుట్ ప్రింట్ చేయకుండా మనం ఏ ప్రోగ్రామ్ యూజ్ చేయం కదా. సో ప్రింట్ఎఫ్ వాడతాం కాబట్టి stdio.h ఎప్పుడు యూజ్ చేయాలి, ప్రీవియస్ అవుట్పుట్ని క్లియర్ చేయాలి. కానీ ఒకసారి అవసరం లేదు. ఒకవేళ CLRSCR క్లియర్ ద ప్రీవియస్ అవుట్పుట్ అంటే conio.h హెడర్ ఫైల్ని కూడా యూజ్ చేయాలి. సో వీ నీడ్ హెడర్ ఫైల్స్. ఓకే, మెయిన్ అంటే అది మెయిన్ మెథడ్. దీని నెక్స్ట్ కర్లీ బ్రేసెస్ ఎక్కడ ఓపెన్ చేసామో అక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినట్టు లెక్క. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లోజ్ ద కర్లీ బ్రేసెస్, రైట్. ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఇంక్లూజ్ చేయాలి మనం మన కోడ్ ఏదైతే ఉంటుందో అది కర్లీ బ్రేసెస్ లోపల రాయాలి. అండ్ ఎవ్రీ లైన్కి లైన్ టర్మినేటర్ సెమీకోలన్. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే ఏం చెప్పామంటే వాయిడ్ మెయిన్ బదులు ఇంట్ మెయిన్ అని రాసి ఎండింగ్లో రిటర్న్ 0 అని కూడా రాయొచ్చు. థ్యాంక్ యూ for watching.